ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 తేదీన లేక మార్చి 4 తేదీన ఈసారి చంద్రగ్రహణం వల్ల హోలీ పండుగ జరుపుకోవాలా వద్దా? హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? హోలీ పండుగ విశిష్టత ఏంటి? హోలికా దహనం ఎప్పుడు చేసుకోవాలి? అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హోలీ పండుగ అనేది చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా ఆనందంతో జరుపుకునే పండుగండి. దీన్ని రంగుల పండుగని కూడా పిలుస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా వసంత ఋతువు రాకను ఆహ్వానిస్తూ ఈ హోలీ పండుగను జరుపుకుంటారండి. ఈ హోలీ పండుగ సత్యయుగం నాటి నుంచి కూడా జరుపుకుంటున్నట్లు మన హిందూ పురాణాలు చెప్తున్నాయండి. హోలీ అంటే అగ్నితో పునీతమైనదని అర్థం. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని, కాముని పుణ్యమ అని కూడా పిలుస్తూ ఉంటారు. హోలీ పండుగ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదండి, అనేక పురాణ గాథలతో ముడిపడి ఉన్న పండుగ. పురాణాల ప్రకారం రాక్షసులకు రాజు అయిన హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు నిత్యం కూడా శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఉంటాడు. కుమారుడు అలా చేయడం హిరణ్యకశిపుడికి నచ్చదు. ఈ కారణం చేత కుమారుడైన ప్రహ్లాదుడిని చంపాలని నిశ్చయించుకుంటాడు హిరణ్యకశిపుడు. వెంటనే అతని రాక్షస సోదరైన హోలికను పిలిపిస్తాడు. ఆమెకున్న శక్తియుక్తులతో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చెయ్యాలని కోరతాడు. దీంతో హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని దట్టమైన మంటల్లోకి దూకుతుంది. అయితే శ్రీ మహావిష్ణువు మాయ కారణంగా ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. కానీ హోలిక మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుంది. హోలిక దహనమైన ఈ రోజునే హోలీ పండుగ జరుపుకుంటున్నారని, అందువల్లనే ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ కూడా హోలీ ముందు రోజు నాడు రాత్రి వేళల్లో హోలికా దహనాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా మరొక కథనం ప్రకారం రాధాకృష్ణులతోని ఈ హోలీ పండుగ ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. చిన్నతనంలో శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగు పూసి ఆట పట్టించేవాడట. తల్లి యశోద కూడా కన్నయ్య చేసే చిలిపి పనులు చూస్తూ నవ్వుతూ మురిసిపోయేదట. అలా అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా హోలీ జరుపుకునే సంప్రదాయం కొనసాగినట్లు మరొక కథనం ద్వారా తెలుస్తుంది. హోలీ పండుగ వేళ శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో ఉండే పువ్వులతోనూ రంగులతోనూ ఈ హోలీ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు చెప్తూ ఉంటారు. హోలీ పండుగ ముఖ్యంగా స్నేహం, ప్రేమ, ఆనందం పంచుకునేదిగా ఉంటుంది. హోలీ పండుగ వస్తుందంటే చాలు చిన్న, పెద్ద, ధనిక తారతమ్యం లేకుండా అందరూ కూడా రంగుల్లో మునుగు తేలుతూ ఉత్సాహంగా ఈ పండుగను అందరూ జరుపుకుంటూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారం మనం ప్రతి ఏటా కూడా పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి రోజు నాడు హోలీ పండుగను జరుపుకుంటారండి. అయితే సత్యయుగం నుంచి కూడా ఈ వేడుక జరుపుతున్నారు. ఈ హోలీ పండుగ సమయంలో కాముని దహనం, డోలికోత్సవం వంటి వేడుకలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ హోలీ పండుగ చలికాలానికి వీడ్కోలు చెప్తూ వసంత ఋతు ప్రారంభాన్ని సూచిస్తుందండి. హోలికా దహన్ అంటే హోలీ పండుగ ముందు రోజు రాత్రి జరుపుకునే వేడుక. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుని రక్షించి, హోలిక అంటే రాక్షసి మరణించిన ఘట్టాన్ని స్మరిస్తూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భోగి మంటలు వెలిగించి అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇది పాల్గొన మాసంలో పాల్గొన పూర్ణిమ సాయంత్రం రోజు నాడు ప్రతికూల శక్తులు నిర్మూలించడానికి, సంతోషాన్ని ఆహ్వానించడానికి ఈ వేడుకను జరుపుకుంటుంటారు. అయితే మనకి ఈ 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది మార్చి 3 తేదీని మంగళవారం నాడు ఏర్పడుతుందండి. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా పాల్గొన పౌర్ణమి రోజు నాడు హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ 2026 సంవత్సరంలో మార్చి 3 తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. కాబట్టి ఈ రోజు నాడు హోలీ పండుగను జరుపుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉందండి. ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది, చంద్రగ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం వసంత ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి వచ్చి మనకి 2026 మార్చి 3 తేదీ సాయంత్రం 5:21 నుంచి పౌర్ణమి తిథి ప్రారంభమై 2026 మార్చి 4 తేదీ బుధవారం సాయంత్రం 4:55 వరకు ఉంటుందండి. కానీ మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజు నాడే మన పండుగలను ఆచరిస్తామండి. పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి మార్చి 4 తేదీ ఉదయాన్నే ఉందండి. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో మనకి హోలీ పండుగను మార్చి 4 తారీఖు బుధవారం నాడు జరుపుకోవాలి. హోలీ ముందు రోజు హోలికా దహనాన్ని నిర్వహిస్తూ ఉంటారండి. కాబట్టి హోలికా దహనాన్ని మార్చి 3 మంగళవారం నాడు జరుపుకోవాలి. హోలీ పండుగను మార్చి 4 బుధవారం నాడు జరుపుకోవాలని మన పండితులు సూచిస్తున్నారు. కాబట్టి హోలీ పండుగను జరుపుకోవచ్చండి.
గ్రహణం పట్టు విడుపు సమయాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 3వ తేదీ సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుంచి గ్రహణం ప్రారంభమై గ్రహణ మోక్షకాలం వచ్చి సాయంత్రం 6 గంటల 45 నిమిషాలతో ముగుస్తుందండి. అంటే మనకి చంద్రగ్రహణం మొత్తం వ్యవధి వచ్చి సుమారు 25 నిమిషాలు మాత్రమే అండి. ఈ చంద్రగ్రహణం అనేది మనకి భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి గ్రహణ నియమాలైతే అందరూ కూడా తప్పకుండా పాటించాలండి. ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన లాంగ్ వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హోలికా దహనాన్ని నిర్వహించాలనుకునేవారు గ్రహణం ముగిశాక ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకుని సంప్రోక్షణ చేసుకుని అప్పుడు మాత్రమే చేసుకోవాలని మన పండితులు సూచిస్తున్నారండి. సో ఇదేనండి వీడియో. హోలీ పండుగ గురించి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.